అందరికీ నమస్కారం అండి. నా పేరు రాంప్రసాద్. నేను కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దశంకల్పూడిలో గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. అయితే నేను పనిచేసే స్కూలు మండల ప్రజా పరిషత్ పాఠశాల పెద్దశంకల్పూడి. అయితే ఇది జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దశంకల్పూడి. ఒకే క్యాంపస్లో 2 స్కూల్స్ ఉండడం జరిగింది. ప్రైమరీ స్కూలు అండ్ హై స్కూల్ ఉన్నాయి. ఇది చూడండి, ఫస్ట్ మా స్కూల్కి సంబంధించి ఇది మొత్తం ప్రహారీ వాళ్ళు రీసెంట్గా కట్టడం జరిగింది. చాలా పకడ్బందీగా చాలా జాగ్రత్తగా దీన్ని కట్టారు. ఒకసారి మా స్కూల్లోకి రండి. మా స్కూల్లో ఉండే వస్తువుల కోసం మీరు అందరూ తెలుసుకుందరు. కానీ ఇది మా స్కూల్ మెయిన్ గేటు. ఈ మెయిన్ గేట్లోనే మాకు 2 స్కూల్స్ ఉన్నాయి. మీకు కల్పించే బిల్డింగు ప్రైమరీ స్కూల్ బిల్డింగు, ఆ వెనకాల కల్పించే బిల్డింగ్స్ అన్నీ కూడా హై స్కూల్కి సంబంధించిన బిల్డింగ్స్. ఈరోజే మాకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది జరిగింది. ఈ హడావుడి టెంట్లు అంతా కూడా అదే. అయితే మీరు మా స్కూల్లోకి వస్తే ఇదంతా మా స్కూల్ యొక్క గ్రౌండ్. ఇక తర్వాత ఇది ఈ కనిపించే బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది ప్రైమరీ స్కూల్కి సంబంధించి పిల్లలకి, మగపిల్లలకి ఆడపిల్లలకు కూడా ఉండేటటువంటి వాష్రూమ్స్. ఇవేమో పిల్లలు భోజనం చేసిన తర్వాత కడుక్కునే ట్యాప్స్. ఇంకెలా వస్తే ఇక్కడ చూడండి, ఈ చిన్న షెడ్ అనేది మా యొక్క వంట షెడ్. ఈ షెడ్లోనే ప్రైమరీ స్కూల్కి సంబంధించి వంట చేయడం అనేది జరుగుతుంది. ఇక మీరు వస్తే కనుక ఈ కొత్తగా కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగే మా యొక్క మండల ప్రజా పరిషత్ పాఠశాల పెద్దశంకల్పూడి యొక్క బిల్డింగు. ఒకసారి లోపలికి వెళ్ళి ఏం వస్తువులు ఉన్నాయో చూద్దాం రండి. ఇది పిల్లలు ఆడుకోవడానికి హాల్ అండి. కింద చూడండి, మొత్తం టైల్స్ వేసేసి అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. అది వాటర్ ప్లాంటో ఆర్ఓ ప్లాంటో ఆల్రెడీ ఇది వర్కింగ్లో ఉంది. ఒకసారి చూడండి, ఈ వాటర్ ఎవరైనా తాగొచ్చు. రండి, ఇంకా మా స్కూల్లో ఏం వస్తువులు ఉన్నాయో చూపిస్తాను. ఇక్కడ హాల్లో కూడా పిల్లలకు ఫ్యాన్స్ ఉన్నాయండి. తర్వాత క్లాస్లోకి వస్తే చూడండి, ఇదంతా మా క్లాస్ రూము. పిల్లలు ఒకసారి హాయ్ చెప్పండి. ఎస్ సార్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇదంతా కూడా స్టాల్ ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ కిట్కి సంబంధించినటువంటి స్టాల్. ఎఫ్ఎల్ఎన్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలందరికీ కూడా ప్రాథమిక సామర్థ్యాలు రావాలని ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ పేరుతో ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని 2025-26 విద్యా సంవత్సరంలో చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారు. మరి ఈ యొక్క సామగ్రి అంతా కూడా దానికి సంబంధించిందే. మీరు ఇక్కడ ఒకసారి చూస్తే ABCD అంటూ అలాగే ఆలు అన్నీ కూడా కార్డ్స్ ఉన్నాయి. ఈ కార్డ్స్ ఏంటంటే పిల్లలు ఐడెంటిఫై చేయడానికి. అయితే పిల్లలు ఇవన్నీ కూడా వరుస క్రమంలో పెట్టి పిల్లలు బాగా యాక్టివిటీ పర్పస్లో నేర్చుకోవడానికి. మరి ఇది పిల్లలకు సంబంధించి బేసిక్గా గ్లోబు అంటే చిన్నపిల్లల పరిధిలో భూమి ఎలా గుండ్రంగా ఉంది, ఇలా తిరుగుతుంది అని చెప్పడానికి సంబంధించి. మరి జాదు పిటారా కిట్లో భాగంగా కొన్ని టాయ్స్ రావడం జరిగింది. వీటి లోపల మనం ఇలా పెట్టి పిల్లలతో నమో వెంకటేష్ సినిమాలో వెంకటేష్ చెప్పినట్టుగా పిల్లలతో నేర్పించవచ్చు. అలాగే ఇంకా అవి పిల్లలందరికీ సరిపోయేలా అనేక కిట్స్ ఉండడం జరిగిందండి. మరి ఇంకా పిల్లలకి షేప్స్ అనే అలవాటు అవడానికి రౌండ్ షేపు అలాగే ట్రయాంగిల్ ఇలా అలవాటు అవడానికి షేప్స్ ఇవ్వడం జరిగింది. మరి మీరు ఇంకా చూస్తే కనుక ఇవన్నీ కార్డ్స్ అండి. అంటే పిల్లలకు సంబంధించి లెటర్స్ OT ఇలా ఒక సెట్లో అన్ని రకాలు ఉంటాయి. ఇవేమో 1, 2, 3 ఇలా ఉంటాయండి. ఇవన్నీ కార్డ్స్ పిల్లలకు అలవాటు అవ్వడానికి. మరి ఇవేమో పర్సనల్గా నా యొక్క డబ్బుతో కొనడం జరిగింది. బాడీ పార్ట్స్ చెవి, చెవులు ఇలా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. మరి అలాగే పిల్లలు ఇవన్నీ అమర్చడానికి పిల్లలకి యాక్టివిటీ బేస్డ్ బాగుంటుంది కాబట్టి ఇవి నేను నా సొంత డబ్బుతో కొనడం జరిగింది. ఇవి ఇలా పిల్లలు యాడ్ చేస్తుంటారు. ఇంక ఇవన్నీ దానికి సంబంధించినవి. ఇదంతా ఎఫ్ఎల్ఎన్ కిట్ అండి. సో ఈ ఎఫ్ఎల్ఎన్ కిట్ ద్వారా యాక్టివిటీ పర్పస్లో పిల్లలకి అన్నీ మనం నేర్పిస్తుంటాం అన్నమాట. ఇక తర్వాత చూస్తే మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ కథల పుస్తకాల స్టాల్ అండి. సో ఈ పుస్తకాలన్నీ కూడా వేరు సంవత్సరాల్లో స్కూల్కి వచ్చినటువంటి బుక్స్. ఇవన్నీ మెయిన్గా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలకి అర్థం కావడానికి ఉండేటటువంటి చిన్న కథల పుస్తకాలు, బొమ్మలతో కూడినటువంటి కథల పుస్తకాలు. ఇందులో పూర్తిగా పిల్లలకు అర్థమయ్యే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చిన్న కథలు అనేవి ఉంటాయి. చిన్న కథలు.
మరి ఇంకా మీరు చూస్తే మా స్కూల్లో ఇదంతా గేమ్స్ కిట్లు అండి. ఇది మొన్న వచ్చినటువంటి కొత్తగా క్యారమ్ బోర్డు, ఇంకా పాతవి 2 ఉన్నాయి, కాయిన్స్, చెస్ బోర్డు, అలాగే స్కిప్పింగ్ రోప్లు, బాలు, ఇంకా చిన్న బాల్స్ కూడా ఉన్నాయి. అవి హడిల్స్ పిల్లలు ఆడుకోవడానికి. క్రికెట్ బ్యాట్స్ 2 కొత్తగా క్రికెట్ బ్యాట్స్ ఇవ్వడం జరిగింది పిల్లలకి. మరి వికెట్స్, బాల్స్ అయితే ఇంకా ఎక్కువే పంపించారు, చిన్నపిల్లలు కాబట్టి పాడేశారు, కొన్ని ఏమో పెద్ద పిల్లలు లాగేసుకున్నారు. తర్వాత ఈ స్టాల్ వచ్చేసి ఏంటంటే మనకి గవర్నమెంట్ వేరు ప్రోగ్రామ్స్లో ఇచ్చినటువంటి చార్ట్స్ అండి. పిల్లలకి హ్యాండ్ రైటింగ్ ఎలా అలవాటు చేయాలి, అలాగే ప్రస్తుతానికి చూడండి, ఉదాహరణకి ఈ చార్ట్ చూస్తే ఆ చార్ట్ చూస్తే పిల్లలతో మాట్లాడిస్తాం అన్నమాట. అంటే పిల్లలు దాన్ని చూసి మాట్లాడతారు. సో మొత్తానికి పిల్లలతో మాట్లాడించడం మనకు కావాలి, బాగా డల్గా ఉండేటటువంటి పిల్లలతో. ఈ చార్ట్స్ అన్నీ అలాంటివండి. మరి ఇంకా చూస్తే ఇది మ్యాథ్స్ చార్ట్, ఇందులో 1 నుంచి 100 వరకు నెంబర్స్ ఉన్నాయి. సో పిల్లలతో యాక్టివిటీస్ చేస్తాం ఇందులో. ఇంకా మీరు అక్కడ చూస్తే ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి. ఈ చార్ట్స్ అన్నీ పిల్లలకు సంబంధించినవి. మరి ఇక్కడ ఈ స్టాల్ చూస్తే ఇది జాదు పిటారా కిట్కి సంబంధించిందండి. మరి ఇందులో ఇది చూస్తే అబాకస్, ఇది బాల్, లెటర్ బాల్, ఏ ఎక్కడుంది, బి ఎక్కడుంది, మనం పిల్లాడికి బాల్ ఇచ్చేసి నాన్న డి ఎక్కడుంది అంటే పిల్లలు నోటీస్ చేస్తారన్నమాట. సో ఆ బాల్. మరి ఇంకా ఇది ఒక రకమైన ఎక్విప్మెంటు. మరి ఇందులో కూడా మనం ఇందాక చూసినట్టు కార్డులు ఉంటాయండి. దీనిలో ఏ నుంచి ఫ్రూట్స్, జే అంటే ఏంటి, కే అంటే ఏంటి, అలా పిల్లలకి ఇంగ్లీష్ అలవాటు చేయడానికి కార్డ్స్. ఇవన్నీ పజిల్స్, పిల్లలకి యాక్టివిటీస్, సరదాగా యాక్టివిటీస్ చేయడానికి, వాళ్ళ ఐక్యూని పెంచడానికి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఇలా చిన్న పజిల్స్ ఉంటాయి. ఇవి మనం వేరు చేసి ఇచ్చేస్తే పిల్లలు ఇదిగో ఇలా కలుపుతారన్నమాట. ఇలా ఎలిఫెంట్ వచ్చింది అని చెప్తారు. ఇది తర్వాత ఇగో ఈ టీఎల్ఎం అనేది నేను పర్సనల్గా కొనడం జరిగిందండి. ఇది ఎలా యూజ్ చేస్తామంటే పిల్లలకి ఇచ్చేసి పిల్లలు కౌంట్ చేస్తారన్నమాట. 1 2 3 4 5 అని అలా కౌంట్ చేస్తారు. సో దాని ద్వారా పిల్లలకి నెంబర్ కౌంటింగ్ అనేది నేర్పించవచ్చు. ఇంకా ఇవి చార్ట్స్ అండి. ఇవి చార్ట్స్, యానిమల్స్, బర్డ్స్ చార్ట్స్. పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి అవి తీసుకొని పిల్లలు చదువుతారు. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడుగుతారనమాట. మరి ఇంకా మా స్కూల్లో చూస్తే ఇవి ఎక్సెస్గా ఉన్నటువంటి వంట సామాన్లు. అయితే మాకు మిగిలిపోయినవి వేరొకరికి ఇచ్చేయాలని కాదు, మేము వాడుకుంటాం. అయితే పాతవి బాగానే ఉండడం వల్ల కొత్తవి అందాక పక్కన పెట్టుకున్నాం. ఇవి కూడా మేము యూజ్ చేసుకుంటాం. డస్ట్బిన్ ఆల్రెడీ ఉండడం వల్ల యూజ్ చేసుకుంటున్నాం. మీరు ఇంకా చూసినట్లయితే చాలామంది గవర్నమెంట్ స్కూల్ అంటే సరిగ్గా బిల్డింగ్ ఉండదు, సరిగ్గా ఏముండదు అని మీరు అనుకుంటారు. సో చూడండి, మా స్కూల్లో ఇన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా మీరు చూస్తే కనుక ఇది స్మార్ట్ టీవీ. సో ఈ స్మార్ట్ టీవీ వర్క్ చేస్తుందంటే మీరే చూడండి, నేను ఫోన్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఇందులో వస్తాయండి. చూడండి, నేను ఫోన్లో ఏ రైమ్ అయితే ప్లే చేస్తే ఆ రైము అందులో చాలా చక్కగా వచ్చేస్తుంది. చాలా చక్కని సౌండ్ క్వాలిటీ స్మార్ట్ టీవీ. సో ఇలా నేను టీచ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ఇంకా చూసినట్లయితే పిల్లలకి ఇంకా ఇంగ్లీష్కి సంబంధించినవి కూడా నేర్పించడం జరుగుతుంది. ఏఐలో కూడా క్రియేట్ చేయించుకొని పద్యాలు నేర్పించడం జరుగుతుంది. ఒక పద్యాన్ని చూడండి. ఇది ఏఐలో క్రియేట్ చేసిన వీడియో అండి. పాలు గరిటెడైనా చాలు, భక్తి గలుగు కూడు భటడైన నన్ను చాలు. చూసారు కదండి, ఇది మా గవర్నమెంట్ స్కూల్లో ఉండేటటువంటి ఫెసిలిటీసు. మరి వీళ్ళంతా కూడా మా పిల్లలు. మీరు చూస్తే పిల్లలు కూర్చోవడానికి చాలా చక్కగా బెంచీలనే ఉన్నాయి. కింద ఫ్లోర్ చూస్తే టైల్స్ వేసేసి ఫ్లోర్ కూడా చాలా చక్కగా ఉంది. సో ఈ స్కూల్కి సంబంధించి ఏదైనా చిన్న మైనర్ డిఫెక్ట్ ఉంది అని అంటే ఈ బిల్డింగ్కి సంబంధించి పెయింట్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. లోపల అవ్వలేదు, బయట అవ్వలేదు.
సో ఈ స్కూల్లో చిన్న మైనస్ ఏంటంటే పెయింట్ వర్క్ కంప్లీట్ అవ్వలేదని తప్ప మరే లోపం లేదండి. మీరు చూస్తే ఇదిగో మాకు చక్కని గ్రీన్ బోర్డు ఉంది, స్మార్ట్ బోర్డు ఉంది, టీచర్స్కి కుర్చీలు ఉన్నాయి, టేబుల్ ఉంది, పిల్లలకి టేబుల్స్ ఉన్నాయి, టీఎల్ఎమ్స్ ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మరి పిల్లలు పేరెంట్స్ తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలా, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలా అనేది మీరు మాత్రమే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ.